చూస్తున్నట్లుగా మనకి రైట్. ఒకసారి మనం రామారావుతో కూడా మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ కూటమి పార్టీల వైపు నుంచి కానీ ఈ ఎంపీలకు సంబంధించి వైసీపీ రాజ్యసభలో ఖాళీ అవుతోంది అనే దాని మీద ఎలాంటి చర్చ నడుస్తుంది? మనకున్న సమాచారం ఏంటి? ఎస్, వెంకటకృష్ణ కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ జరిగింది. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లోనే ఆయన చెప్పారు, పార్టీలోకి ఎవరైనా అవసరాన్ని బట్టి తీసుకుంటాం, వాళ్ళంతా రాజీనామా చేసి రావాలి, పదవులకు రాజీనామా చేయాలి, పార్టీకి ఎటు రాజీనామా చేస్తారు కాబట్టి పదవులకు రాజీనామా చేయాలి, కొన్ని మోరల్ వాల్యూస్ని మనం మెయింటైన్ చేయాలి కాబట్టి తప్పదు అని చెప్పారు. బట్ మీరన్నట్టు ఇప్పుడైతే మాత్రం రేపు ఇద్దరు రాజీనామా చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కూడా దాదాపుగా అరగంట సేపు నాతో మోపిదేవి వెంకటరమణ మాట్లాడారు. మోపిదేవి వెంకటరమణ ఒకటే విషయం చెప్తున్నారు, ఆత్మాభిమానం మెండుగా ఉండే వ్యక్తి మోపిదేవి వెంకటరమణ, కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలను నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, ఎన్నికలకు ముందు కానీ తర్వాత కానీ అక్కడ జరిగే పరిణామాలను నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నానని చెప్తున్నారు. మీరన్నట్టు మీరు ఇంతకుముందు చెప్పారు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో ఏంటంటే మొత్తం ఇప్పుడు 8 మంది బయటకు వస్తారు అని చెప్పి, రేపైతే మాత్రం ఇద్దరు వస్తున్నారు, బీదా మస్తాన్ రావు అండ్ మోపిదేవి వెంకటరమణ. బట్ తప్పనిసరిగా గొల్ల బాబురావు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ తప్పనిసరిగా వస్తారు. ఇందులో 8 మంది రావటం గ్యారంటీ. ఇందులో 5గురు ఆయన చెప్పే లెక్క ప్రకారం అయితే మాత్రం 5గురు టీడీపీలోకి, ఒకళ్ళు జనసేన, ఇంకొక ఇద్దరు మాత్రం బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఒక ఎంపీకి, మనం పేరు చెప్పడం బాగోదు, ఒక ఎంపీకి దాదాపుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ దొరకలేదు అనేది వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటుంది అని చెప్తున్నారు. అయితే మోపిదేవి వెంకటరమణ వారం రోజుల క్రితం వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి జగన్ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో నేను రాజీనామా చేస్తున్నాను, పార్టీని వీడుతున్నాను అని చెప్తే ఒకసారి ఆలోచించుకొని సింపుల్గా అని పంపించేశారు అని చెప్తున్నారు. పైగా కుమారుడిని తీసుకొచ్చి మీరు పోటీ చేయించండి, నువ్వు నియోజకవర్గంలో తిప్పు అని చెప్పిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి తిప్పిన తర్వాత నీకు సీటు లేదు పో అని చెప్పి మాట్లాడటం పట్ల కూడా మోపిదేవి వెంకటరమణ బాగా హర్ట్ అయ్యారు. ఆయన ఎన్నికల ఫలితాలకు రాకముందు వచ్చిన తర్వాత కూడా పార్టీకి అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు మరో బీదా మస్తాన్ రావు, అక్కడ ఆయనకు కూడా, ఆయన ఇండస్ట్రియలిస్టు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచే అక్కడికి వెళ్ళారు. ఆయన కూడా రేపు మధ్యాహ్నం ఉదయం 12:30కి రాజీనామా చేయబోతున్నారు. దీంతోపాటు మిగతా వాళ్ళు కూడా, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయితే మాత్రం ఈ పార్టీలో ఇక ఎంత మాత్రం ఉండేది లేదు అన్నారు. మీరన్నట్టు భవిష్యత్తు కూడా కనపడటం లేదు అని చెప్తున్నారు. బట్ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మొన్న చంద్రబాబు నాయుడిని ఆదివారం హైదరాబాద్లో కలిసినప్పుడు రెవెన్యూ మంత్రి, గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేరికలను పర్యవేక్షించే వ్యక్తి రేపల్లికి సంబంధించిన అనగాని సత్యప్రసాదే వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు వద్ద కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించారు. అయితే చంద్రబాబు కూడా మీరు పదవికి రాజీనామా చేసి రండి, బట్ పార్టీకి కాదు, పదవికి రాజీనామా చేసి రండి అని అన్నారు. దానికి బేషరతుగా మోపిదేవి వెంకటరమణ ఒప్పుకున్నారు. ఆయన పదవీ కాలం దాదాపుగా ఇంకొక 20 నెలలు ఉంది. బట్ మీ బీదా మస్తాన్ రావు పదవీ కాలం అయితే మాత్రం ఇంకా 4 సంవత్సరాల వరకు కూడా ఉంది. అందువలన నేను పదవికి రాజీనామా చేసి వస్తానని చెప్పారు. బీదా మస్తాన్ రావు కూడా దానికి అంగీకరించారు. అయితే బయటికి వస్తున్న సమాచారం ఏంటంటే బీదా మస్తాన్ రావుని మళ్ళీ రాజ్యసభగా కంటిన్యూ చేస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే మోపిదేవికి మాత్రం ఇంకా 20 నెలలే ఉండటం